అందరికీ నమస్కారం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ చోరీ డిజార్డర్ అనేటువంటి వ్యాధి ఉంది అని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కామెంట్ చేశారు. ఈ కామెంట్ వైసీపీకి చాలా కోపాన్ని తెప్పించింది. కానీ నిజానికి ఇది పొలిటికల్ స్టేట్మెంట్. అంటే ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఉన్న కారణం ఏంటంటే, ఈ మధ్య ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఏ ప్రాజెక్టు వచ్చినా సరే, రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కంప్లీట్ అయినా సరే, రాష్ట్రానికి ఏ పెట్టుబడి వచ్చినా సరే అది నా వల్లే వచ్చింది, దానికి కారణం నేనే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, లేటెస్ట్గా అనకాపల్లి జిల్లాలో ArcelorMittal ప్రాజెక్టుకి భూమి పూజ జరిగింది. చాలా పెద్ద ప్రాజెక్టు, 1,30,000 కోట్ల పెట్టుబడి. చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి హోదాలో. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఆ ప్రాజెక్టు తీసుకొచ్చింది నేను, కానీ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు అని మాట్లాడే ప్రయత్నం చేశారు. సరే, ఈ ఒక్క ప్రాజెక్టు విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారంటే కాదు. రాష్ట్రంలో ఏ పెట్టుబడి వచ్చినా సరే అది నా వల్లే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్ డేటా సెంటర్, ఆ పెట్టుబడి రావడానికి కారణం నేనే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. నిజానికి ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి. గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ అయినటువంటి మొదటి వారం 10 రోజులు ఈ డేటా సెంటర్ ఉపయోగం లేదని, దీనివల్ల వైజాగ్ సిటీకి వాటర్ కష్టాలు వస్తాయి, పవర్ కష్టాలు వస్తాయి, వైజాగ్లో వాటర్ దొరకదు, పవర్ దొరకదు, డేటా సెంటర్ మొత్తం పవరు వాటర్ గుంజేస్తుంది, పైగా దీనివల్ల ఏమైనా ఉద్యోగాలు వస్తాయంటే ఉద్యోగాలు కూడా రావు, 1-2 సెక్యూరిటీ ఉద్యోగాలు వస్తాయి, అంతకుమించి ఏమీ రావు అని ప్రచారం చేశారు. తర్వాత లేదు దీనివల్ల 1,00,000 ఉద్యోగాలు వస్తాయని కూటమి ప్రజలకు చెప్పిన తర్వాత, ప్రజలు కూటమి మాటను నమ్ముతున్న తర్వాత, వైసీపీ చేస్తున్న ప్రచారం వైసీపీకి బ్యాడు అవుతున్నటువంటి సమయంలో మళ్ళా నాలిక తిప్పేసి, లేదు ఇది మా వల్లే వచ్చింది, గూగుల్ డేటా సెంటర్ వల్ల ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుద్ది, దీన్ని తీసుకొచ్చింది నేనే, ఒకప్పుడు అదానీ డేటా సెంటర్ పట్టుకొచ్చిన అది ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్గా మారింది అని జగన్మోహన్ రెడ్డి గారు కవర్ చేసుకొని క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, అసలు వచ్చింది అదానీ డేటా సెంటర్ కాదు, గూగుల్ డేటా సెంటర్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు అదానీ డేటా సెంటర్ అయినప్పటికీ కూడా, అదానీ డేటా సెంటర్ ఎప్పుడు పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి? 2019 జనవరిలో MOUలు కుదిరాయి. ఎవరు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒప్పందాలు జరిగితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గ్రౌండింగ్ చేసుకోగలిగాడా? లేదు, చేసుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ అదానీ డేటా సెంటర్ పోయి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది ఏకంగా వైజాగ్కి. ఇది 1,30,000 కోట్ల రూపాయల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. దీన్ని అనౌన్స్ చేసింది సుందర్ పిచాయ్, గూగుల్ CEO. మరి ఒకవేళ అదానీ డేటా సెంటర్ అయ్యి ఉంటే సుందర్ పిచాయ్ ఎందుకు అనౌన్స్ చేస్తాడు? ఒక సుందర్ పిచాయ్ అనౌన్స్ చేస్తే గౌతమ్ అదానీ ఊకోడు కదా, నాకు సంబంధించిన డేటా సెంటర్ నువ్వెవరు అనౌన్స్ చేయడానికి అంటాడు కదా. అదానీ డేటా సెంటర్ అయితే గౌతమ్ అదానీ అనౌన్స్ చేయాలి, కానీ సుందర్ పిచాయ్ అనౌన్స్ చేశాడంటే అది గూగుల్ డేటా సెంటర్ అన్నట్టుగా అర్థం. ఒకవేళ అసలు అదానీ డేటా సెంటర్ అయినప్పటికీ కూడా అది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గ్రౌండింగ్ చేసుకోలేకపోయాడుగా. సో జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్నప్పుడు ఏ పెద్ద కంపెనీని, ఏ పెద్ద పెట్టుబడిని గ్రౌండింగ్ చేయకుండా ఇప్పుడు పెట్టుబడులు వస్తుంటే దానికి కారణం నేనే అని చెప్తే ఎవరు నమ్ముతారు? ఒకవేళ భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కట్టుంటే ఓపెన్ చేస్తుంటే అయిపోయా, అది జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్లో పడి ఉండేది. అప్పుడు ఓపెన్ చేసుకోలేదు కదా. నిజానికి కంప్లీట్ అయ్యి ఉంటే భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసుకుని ఉండేవాడు కదా. ఇప్పుడు దానికి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ చేసి ఓపెన్ చేస్తుంటే అది నేనే కట్టానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే జనం నవ్వరు. నువ్వు కట్టుంటే నువ్వే ఓపెన్ చేసుకోవాల్సి ఉండే. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తున్నారు, వెలుగొండ ప్రాజెక్ట్ నేనే కట్టానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగా వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఉంటే ఓపెన్ చేసుకుంటే అయిపోయేది కదా, నీరిస్తే అయిపోయేది కదా వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి. ఇప్పుడు నిజానికి మళ్ళీ వెలుగొండ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ చేస్తున్నాను అనుకో, ఆల్రెడీ ఓపెన్ నీరు వస్తున్న ప్రాజెక్టు మీరు ఎట్లా ఓపెన్ చేస్తారని ప్రజలే అడుగుతారు కదా, ప్రజలైనా అవుతారు కదా. ఆ రోజు ఓపెన్ చేయలేదు, నీరు ఇవ్వలేదు, మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేసి ఓపెన్ చేసి నీరు ఇస్తుంటే ఇది నా వల్లే కంప్లీట్ అయిందంటే జనం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నవ్వరా? పోలవరం ప్రాజెక్టు నా వల్లే కంప్లీట్ అయిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అది నిజానికి ఇంకా కంప్లీట్ కాదు, ఇంకా పనులు ఉన్నాయి, నడుస్తున్నాయి. 2028లో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు సంబంధించి పనులు ముందుకెళ్ళాయా? ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పిన కామెంట్స్ ఇప్పటికీ యూట్యూబ్లో దొరుకుతాయి. అది పోలవరం సబ్జెక్టే నాకు అర్థం కాలేదు, ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కూడా నాకు తెలీదు అని ఓపెన్గా ఒప్పుకున్నాడు. మరి అలాంటిది నా వల్లే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటే, అంటే క్రెడిట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్న ఆరాటం ఇది చూసిన తర్వాత నారా లోకేష్ గారికి ఆ మాట అనాలనిపించిందేమో, జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ చోరీ డిజార్డర్ అనేటువంటి వ్యాధి ఉందని. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రతిదాని విషయంలో ఆరాట పట్టడానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు వీళ్ళేమో చాలా చెప్పుకుంటున్నారు, ArcelorMittal అంటున్నారు, గూగుల్ డేటా సెంటర్ అంటున్నారు, వెలుగొండ ప్రాజెక్ట్ అంటున్నారు, పోలవరం ప్రాజెక్ట్ అంటున్నారు, ఇంకా చాలా చెప్తున్నారు కదా. లేదు
అమరావతి ప్రాజెక్ట్ రాజధాని కంప్లీట్ చేస్తామంటున్నారు, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు. ఇవన్నీ వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ జనం చెవులకి ఎక్కాయి అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్ల ఇన్ని కంపెనీలు వచ్చాయి, ఇన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయి అనేది కనుక జనం మైండ్లో పడింది అనుకోండి, రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఓటేస్తారు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ రాలే, కానీ చంద్రబాబు నాయుడు గారు చూడు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో, ఎన్ని ప్రాజెక్టు కంప్లీట్ చేశారో, ఎంత అభివృద్ధి కనపడుతుందో అని జనం ఆలోచించే అవకాశం ఉంటుంది కదా. జనం జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది కదా. సో చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ కనుక బిల్డ్ అయిపోతే గట్టిగా, అది జగన్మోహన్ రెడ్డికి 2029 ఎన్నికల్లో చాలా మైనస్గా మారే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి తను నమ్మే జనాల కోసం, తను ఏం చెప్పినా నమ్మే జనాలు ఉన్నారు, తను ఏం చెప్పినా ప్రచారం చేసే జనాలు ఉన్నారు, తను ఏం చెప్పినా ప్రచారం చేసే జనాలు, తను ఏం చెప్పినా నమ్మే జనాల కోసం ఇవన్నీ నా వల్లే వచ్చాయని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు ఆ ఓట్ బ్యాంక్ కూడా జారిపోయిద్దామని భయం, ఆ ఓట్ బ్యాంక్ కూడా జారిపోయిద్దని భయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా సరే ఇవన్నీ జనం కళ్ళ ముందు జరుగుతున్న పనులు కదా. జనానికి తెలియదా క్రెడిట్ ఎవరికి ఇవ్వాలో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటే క్రెడిట్ రాదు, జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటే క్రెడిట్ రాదు. ఏ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలో జనానికి తెలుసు. ఏ ప్రాజెక్టు ఎవరి వల్ల కంప్లీట్ అయిద్దో, ఏ పెట్టుబడి ఎవరి వల్ల వచ్చిందో జనం చూస్తారు కదా. జనానికి ఒక అంచనా ఉంటుంది కదా. ఈ క్రెడిట్ చోరీ డిజార్డర్ అనేటువంటి కామెంట్ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.